రాజకీయ పార్టీల విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూ ఉండగానే దేశవ్యాప్తంగా బొగ్గుగన్ల వేలం ప్రారంభమైంది. మొదటిసారి ఢిల్లీ బయట నిర్వహించిన బొగ్గుగన్ల వేలానికి హైదరాబాద్ వేదికైంది. దేశవ్యాప్తంగా 67 బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నారు. ఈ వేలంలో సింగరేణి అధికారులు కూడా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 67 బొగ్గు గనుల వేలంను బటన్ నొక్కి ప్రారంభించారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. రాష్ట్రాల వారీగా అత్యధికంగా ఒడిశాలో 16, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో 15, జార్ఖండ్లో 6, పశ్చిమ బెంగాల్, బీహార్లలో 3 బొగ్గు బ్లాకులను గుర్తించారు. తెలంగాణ, మహారాష్ట్రలో ఒక్కో బ్లాక్ను వేలం వేస్తున్నారు. కోల్వేలం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం తరపున రిప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలోని కోల్ బ్లాక్లను నేరుగా సింగరేణికి కేటాయించాలని కోరారు. తెలంగాణ బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం బాధాకరమన్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలని కిషన్ రెడ్డిని కోరారు. ప్రధాని సమయం తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు భట్టి. సింగరేణి సంస్థకి గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1400 మిలియన్ల టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరు. ఈ విషయంలో మీరు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడాలని, వారిని ఒప్పించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భట్టికి శుతిమెత్తగా కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇస్తూనే ఒడిశాలో సింగరేణికి కేటాయించిన నైనీ బ్లాక్లో ఇంకా ఉత్పత్తిని ప్రారంభించని క్లారిటీ ఇచ్చారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు సింగరేణికి గుదిబండగా మారాయన్నారు కిషన్ రెడ్డి. సింగరేణి ఉత్పత్తి తగ్గడానికి గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమన్నారు. సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కేంద్రానికి అంతే బాధ్యత ఉంటుందన్నారు. అనేక కారణాల కారణంగా అది ఇంతవరకు ప్రొడక్షన్ ప్రారంభం కాలేదు. సింగరేణి ద్వారా ఆ యొక్క నైనీ కోల్ బ్లాకే మరి తప్పకుండా ఇవ్వగలుగుతుంది. ఈ కోల్ మైన్స్ ఏవైతే ఈరోజు యాక్షన్ చేస్తా ఉన్నామో ఇందులో ఎక్కడ కూడా సింగరేణికి నష్టం జరగకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు సింగరేణికి, సింగరేణి కార్మికులకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విషయాన్ని నేను మరొకసారి మీ దృష్టికి తీసుకెళ్తూ, సింగరేణిని ప్రైవేటు పరం చేసిందే మాజీ సీఎం కేసీఆర్ అంటూ మండిపడ్డారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సింగరేణిని కేసీఆర్ కుటుంబం ఏటీఎంలా మార్చుకుందన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ కాంట్రాక్టర్ల కోసం సింగరేణి గనులను వాడుకున్నారని మండిపడ్డారు. కార్మికులకు న్యాయం చేయాలనే తపన కాంగ్రెస్ కు ఉంటే సింగరేణిపై సీబీఐ విచారణ వేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పూర్తిగా సింగరేణి ప్రైవేట్ వ్యక్తులకు అప్పైపోయిందే కేసీఆర్. ఆయన కుటుంబ లాభం పొందాలి, కాంట్రాక్టర్ లాభం పొందాలి, కమిషన్ ఇవ్వాలి. మంచి ఆలోచన మీకుంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద మీరు సిబిఐ విచారణ కోరండి. దాదాపు 6 నెలల పాటు జరగనున్న వేలం ప్రక్రియలో సింగరేణి కూడా పాల్గొంటుంది. మరి ఇందులో తెలంగాణలోని శ్రావణపల్లి బ్లాక్ను నేరుగా సింగరేణికిస్తారా లేదా వేలంలో దక్కించుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.